ఈరోజు మనకి ఇవ్వబడిన పాఠ్య భాగాలను ఒకసారి గమనిస్తే కీర్తన గ్రంథం నుండి 95 సంకీర్తన 7వ వచనం, ప్రవక్త యెషయా రాసిన గ్రంథం 43వ అధ్యాయం మొదటి 4 వచనాలు, అలాగే సువార్త పాఠ్య భాగం నుండి పరిశుద్ధ యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 16 నుంచి 20 వచనాల వరకు మనకు ఇవ్వబడ్డాయి. ఈరోజు మనకి ఇవ్వబడిన అంశం పేరు ఏంటండి? స్వీకారము. స్వీకారం అంటే కరెక్ట్గా చెప్పారు, అంగీకరించడం. స్వీకారం అనే దానికి చాలా పదాలు ఉంటాయి, కానీ ఈవేళ ఒరిజినల్ టైటిల్ పెట్టాల్సింది అంగీకరించడం పెట్టాలి. ప్రియమైన సంగమం, అంగీకరించడం అనేది మన జీవితాల్లో అనేక పర్యాయాలు మనం వింటుంటాం కదండి. స్వీకారం అనే పదానికి కూడా అంగీకారం అని అర్థం ఉంది, ఆమోదం అని అర్థం ఉంది, ఒప్పుకోవడం అని అర్థం ఉంది. ఇది ఇంగ్లీష్లో దీన్ని యాక్సెప్టెన్స్ అంటారు. యాక్సెప్టెన్స్ అనే పదానికి అర్థాలు ఉంటాయి. ఈ 3 పాఠాలని మనం గమనించినప్పుడు మనకి తెలియబడుతున్న ఒక అంశం ఏంటంటే, మనం దేవుని మాటలని అంగీకరించాలంటాం, ఆలకించాలి, అంగీకరించాలి, ఆయన చెప్పినట్లు మనం నడుచుకోవాలి. అప్పుడు అది మనకి దీవెన అని చెప్పి ఉత్తర ప్రస్తుత కీర్తన ద్వారా 2 పాఠ్యభాగాల ద్వారా కూడా ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 95వ సంకీర్తనలో 7వ వచనంలో ఒక మాట అక్కడ రాయబడుతూ ఉంది, నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. శివుడు బాగుంటాడు. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. అంగీకరించడం అంటే ఏంటి? అంగీకరించడం అంటే ఏంటి? ప్రియమైన సంగమా, హెబ్రీ బైబిల్లో అక్కడ వాడబడిన పదం క్షమ, లేకపోతే క్షమ అంటే వినుట అని అర్థం. విను అని అర్థం. లిసన్ అంటాం కదా, లిసన్ టు మీ అంటాం కదండి, అది నా మాట విను అని. వినుట. ఇక్కడ వాక్యంలో హెబ్రీ బైబిల్ రాసిన మాట ఏంటంటే, నేడు మీరు ఆయన మాటను వినిన ఎడల ఎంత మేలు, ఎంత మేలు. వినిన ఎడల ఆయన మాటను మనం విన్నప్పుడు అది మనకి మేలు అంట. కీర్తనకారుడు మాట చెప్తూ ఉన్నాడు, ఎంత మేలు అని. అంటే బిడ్డలు దేవుని స్వరాన్ని అంగీకరించాలి, తల్లిదండ్రుల మాట వినాలి. తల్లిదండ్రుల మాట విన్నప్పుడు బిడ్డల జీవితాల్లో నెమ్మది అనేది కలుగుతుంది. బిడ్డలు తల్లిదండ్రుల మాట విన్నప్పుడు వారి జీవితాల్లో నెమ్మది అనేది రాదు, వారి జీవితాలకి భవిష్యత్తు అనేది ఉండదు. తల్లిదండ్రుల జీవితాలు ఎలా ఉన్నాయో బిడ్డల జీవితాలు కూడా అదే రీతిగా ఉంటాయి. ఎందుకనంటే తల్లిదండ్రులే దేవుని మాట వినరు, వారి తల్లిదండ్రుల మాట వినరు, వారి పిల్లలు కూడా అంతే. కుటుంబం అనేది ఒకరి నుంచి ఒకరికి పాస్ అవుతూ ఉంటుంది, ఒకరి నుంచి ఒకరికి తరతరానికి వెళ్తూ ఉంటుంది. మనం ఏమిస్తున్నాం మన తరాలకి, మన తర్వాత జనరేషన్కి? తల్లిదండ్రులు బిడ్డలకి ఏమిస్తున్నారు? ఏమి ఇవ్వాలంటే ఒక ఒబీడియన్స్ అనేది మీరు నేర్పించాలి. దేవుడు తన బిడ్డలని జీవితాల్లో ఆయన కోరుకున్నది ఒకటి ఏంటంటే ఆయన మాట వినాలి అంటాడు. మాట వినాలి. ఇప్పుడు యూదులు ఆజాన్ ఉంటుంది, షమా ఇస్రాయేల్ అని. ముస్లిమ్స్ ఆజాన్ ఉంటుంది చూసారా, అలాగా యూదులకు కూడా ఒక ఆజాన్ ఉంటుంది. ఇస్రాయేలు వినుము, నీ దేవుడిని యెహోవా అద్వితీయుడు యెహోవా, ఆయన నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో సేవించు ఉంటుంది, ప్రేమించు అని ఉంటుంది. ప్రియమైన సంగమం, దేవుని మాటను మనం వినాలి. దేవుని మాటను వినడం అంటే వాక్య ప్రకారం ఏంటంటే దేవుడిని మనము ప్రేమించడానికి అర్థం వస్తుంది. ఎవరైతే ఆయన యొక్క ఆజ్ఞలను గైకొంటారో వారు దేవుని ప్రేమించినట్టుగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో ప్రభువైన యేసు ఒక మాట చెప్తూ ఉంటాడు శిష్యులతోటి. యోహాను సువార్త 14వ అధ్యాయం తీయండి. యోహాను 14:23. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట చాలండి. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను. అంటే ఆయన మనం ప్రేమిస్తున్నామని చెప్పుకోవడానికి కదా ఒక సూచన ఏమిటంటే మనం ఆయన మాట గైకొనుట. 24వ వచనంలో కూడా అంటాడు, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు. ఒకసారి దేవుడు పరిచర్యకి పిలిచాడు, ఎప్పటి నుంచో పిలుస్తున్నాడు. నేను సంవత్సరాల తరబడి వెళ్ళకుండా అలా ఉన్నాను. నేను ఒకసారి దేవుడు గట్టిగా చెప్పాడు అనమాట. గట్టిగా ఆయన కరెక్షన్ ఇచ్చాడు. ఆ కరెక్షన్లో కూడా ఆయన తను శక్తిమంతుడని చూపించాడు. నాకు మాట వినమని చెప్తూ ఉన్నాడు. నేను వేరే చోటకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను పరిచర్యకి, ట్రైనింగ్కి.
అయితే దేవుడు ఆ రోజు, నేను ఒక 7 రోజులు ఉపవాసం ఉన్నాను. ఎందుకంటే పరిచర్యకి వెళ్ళే ముందు మనము తీసుకునే నిర్ణయాలు దేవుడి చిత్తమా కాదో తెలుసుకోవాలి. ఆ 7 దినాలు అయిపోయిన తర్వాత దేవుడు నాతో ఒక మాట మాట్లాడాడు. ఆ మాట ఏంటంటే ఇదే, యోహాను సువార్త 14:24 నన్ను ప్రేమింపని వాడు నా మాట కైకొనడు. కరెక్ట్గా 6:6కి దేవుడు ఆ మాట నాకు చెప్పినప్పుడు నాకు ఒక్కసారి ఒక్కటైపోయింది. నీ ప్రార్థనలు కాదు, ఈ ఉపవాస ప్రార్థనలు కాదు, నాకు కావాల్సింది నీ విధేయత అని దేవుడు ఆ సమయంలో చెప్పినప్పుడు నేను ఎక్కడికైతే నేను ఇష్టపడను, ఏ స్థలంలో అయితే ఇష్టపడను, ఆ ప్రాంతానికి వెళ్ళి అదే స్థలంలో నేను పాస్టర్ ట్రైనింగ్ అయ్యాను. నా బీడీ 4 years కూడా ఆ స్థలంలో చేశాను. ప్రియమైన సంగమం, మనము దేవుని మాట వినాలి. ఒక్కసారి నేను ఆయన మాట విన్న తర్వాత దుఃఖం అనేది నాకు వచ్చేసింది. అయ్యో, ఇన్ని సంవత్సరాలు నేను దేవుని మాట వినలేదే అని. తర్వాత తెలిసింది నాకు దేవుని మాట వింటే ఎంత ప్రయోజనం అనేది. తర్వాత పరిస్థితుల్లోకి వచ్చిన తర్వాత కూడా దుఃఖపడుతూనే ఉన్నాను, ప్రభా నేను మాట వినలేదని. కానీ కాలక్రమంలో దేవుడు బాధను తీసుకొచ్చాడు. ప్రియమైన సంగమం, మనం దేవుని మాటను వింటే మనం ఆయన ప్రేమించినట్టు అంటారు. అప్పుడు మాత్రమే మనం ఆయనతో సహవాసము చేసిన వారముగా మనము ఉంటాము. ఈ రాత్రికాల సమయంలో కీర్తనలో ఆయన 95వ సంకీర్తన ద్వారా మనతో చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన మాటను మనము వినాలి అంటున్నాడు, అంగీకరించమంటున్నాడు. నా మాట విను అని తండ్రి చెప్పిన రీతిగా ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో ఆయన చెప్తున్నాడు, నా మాట నువ్వు అంగీకరిస్తే ఎంత బాగుంటుంది. అదే మాట అప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, నేను అప్పుడే దేవుడి మాట వినుంటే ఎంత బాగుండేది అని. ప్రియమైన సంగమా, యోహాను సువార్త 10:27 ఒక మాట రాయబడుతుంది. యోహాను సువార్త 10:27 ప్రభువైన యేసు ఒక మాట చెప్తున్నాడు, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. కాపరి తన గొర్రెలను ఎరిగి ఉంటాడండి. నేను ఏ సంఘానికి వెళ్ళినా అందరినీ ఒక్కొక్క గొర్రెగానే చూస్తూ ఉంటాను, వాళ్ళకి ఏ రీతిగా దేవుని వాక్యం అవసరం అవుతుందని. మన పేటకు వచ్చిన తర్వాత కరెక్ట్గా యోహాను సువార్తలో 10 ఏ రీతిగా అయితే ప్రభు మాట్లాడుతూ ఉంటాడో ఆ మాటలన్నీ కూడా నేను ఇక్కడ గమనించడం చూసాను. నా పరిచర్యలో ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క గొర్రెగా చూపిస్తున్నాడు. ఎవరికి ఏ వాక్యం అవసరం అవుతుంది, ఎవరి జీవితాల్లో ఏ వాక్యము బోధించబడితే వారికి మేలు కలుగుతుంది అనేది అప్పటికప్పుడు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అందుకనే మీకు ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాట ఇది నా కొరకే అన్నది మీకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాక్కు అనేది దేవుని యొక్క స్వరము. ఆయన ఏమంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును. దేవుని స్వరము నీకు ఒకలాగా అర్థమవుతుంది, నీ ప్రక్కన ఉన్న వారికి ఇంకొకలాగా అర్థమవుతుంది, నీ ప్రక్కన ఉన్న వారికి ఇంకొకలాగా అర్థమవుతుంది. కానీ ముగ్గురితో కూడా ఆయన ఒకే మాట ద్వారా 3 రీతులుగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన అంటున్నాడు, నేను వాటిని ఎరుగుదును అని అంటున్నాడు. గొర్రెలను ఆయన ఎరిగి ఉన్నాడంట, గొర్రెలను ఎరిగి ఉన్నాడు, అవి నన్ను వెంబడించును. వెంబడించే గొర్రె ఎప్పుడు కూడా ప్రభుని ఎరిగి ఉంటుందండి. వెంబడించే గొర్రె ఎప్పుడు కూడా ప్రభుని ఎరిగి ఉంటుంది, ప్రభు యొక్క స్వరాన్ని అది వింటూ ఉంటుంది. ప్రియమైన సంగమా, మనము దేవుని యొక్క మందలో ఒక గొర్రెగా ఉండి ఆయన మాట విన్నప్పుడు అది మనకి ఎంత మేలు అని ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథంలో ఇదే అధ్యాయంలో ఇదే వచనాన్ని మనము గమనిస్తూ ఉన్నప్పుడు ఖోల్ అనే మాట ఉపయోగించబడుతుంది ఇక్కడ. కీర్తన 95 ఖోల్ అంటే స్వరము, వాయిస్ అనేది అక్కడ మనకి వినబడుతూ ఉంటుంది. మాటకి స్వరము, ఆయన స్వరాన్ని మనం విన్నప్పుడు మనకి అది ఎంతో దీవెనకరమని ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. యెషయా గ్రంథంలో మనం చదువుతున్న సందర్భంలో 42వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాట దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 18వ వచనం చదువుతారు. చెవిటి వారులారా వినుడి, గుడ్డి వారులారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి. చాలండి. చెవిటి వారులారా వినుడి అంటున్నాడు, గుడ్డి వారులారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి అంటున్నాడు. ఎందుకు ఆయన చెవిటి వారు అని అంటున్నాడు, ఎందుకు ఆయన గుడ్డివారు అని అంటున్నాడు? ప్రియమైన సంగమా, వారు చూస్తూ ఉన్నారు కదా, వారు వింటూ ఉన్నారు కదా. అయితే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు యెషయాకు చెప్తూ ఉన్నాడు దర్శనంలో,
నేను ఎవరిని పంపుదును అన్నప్పుడు ప్రవక్త అంటున్నాడు, ప్రభువా నన్ను పంపు అన్నప్పుడు ప్రవక్తతోటి యెషయా ఈ మాట పలుకుతున్నాడు దేవుడు. యెషయా 6:9, నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకుని కొందరు. చాలండి, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు అంటే గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందురు. ప్రియమైన సంగమా, యేసు ప్రభు వారి మధ్య 33.5 సంవత్సరాలు నడయాడాడు. ఆయన శరీరధారిగా ఉన్నాడు, ఒక మానవుడు కూడా ఉన్నాడు. యూదులు ఏ రంగులో ఉంటారో ఆయన అదే రంగులో ఉన్నాడు. యూదులకి ఏ రంగు చుట్టూ ఉంటుందో అదే రంగుతో ఆయన ఉన్నాడు. యూదులకి ఏ కళ్ళు ఉంటాయో అదే రకమైన కళ్ళతో యేసు ప్రభు సంచరించాడు. ఆయన్ని వారు చూడలేకపోతూ ఉన్నారు. దేవుడు తమ స్వరూపంలోనే తమ మధ్యనే ఉన్నాడు వారి రూపాన్ని ధరించి సంగతిని వారు గ్రహించలేకపోతూ ఉన్నారు. నిత్యము ఆయన మాట వింటూ ఉన్నారు, నిత్యము ఆయన్ని చూస్తూనే ఉన్నారు. ఆయన బోధిస్తూనే ఉన్నాడు, ప్రయాణిస్తూనే ఉన్నాడు, వీరు ఆయన చూస్తూనే ఉన్నారు. కానీ ఆయన దేవుని కుమారుడు అన్న సత్యాన్ని వారు గ్రహించలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే ఆ 10వ వచనం అంటాడు, వారి హృదయం క్రొవ్వినదంట, వారి చెవులు మందమైనవి అని చెప్పి ఇక్కడ దేవుడు ప్రవక్త అయిన యెషయాతో ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమం, మన హృదయం ఒకవేళ గర్వంతో అది అతిశయిస్తూ ఉన్నట్లయితే దేవుని వాక్యాన్ని మనం చూడలేని వారంగా ఉంటాం. దేవుడు మన ముఖాన్ని చూడాలంటే ముందు మన హృదయంలో ఏముండాలంటే విధేయత ఉండాలి, వినయం ఉండాలి, సాత్వికం ఉండాలి. ప్రియమైన సంగమా, మనకు దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని తన యొక్క సంఘంగా ఆయన పీల్చుకుంటూ ఉన్నాడు. తన స్వరక్తంతో మనల్ని ఆయన కడిగాడు, కొన్నాడు. అపవాదిని సిలువ మీద ఓడించి నీకు నాకు ఆయన విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు ఇక్కడ సమాజంగా కూడి ఆయన మనము ఆరాధిస్తూ ఉన్నాం. ప్రియమైన సంగమం, ఆయన మనకు చెప్తున్న మాట ఏమిటంటే మన హృదయంలో ఉన్న అవిధేయత ఆయన మాట వినకుండా మన నేత్రాలకి గుడ్డితనాన్ని కలుగు చేస్తుందంట. ఆయన మాట వినకుండా మన చెవులకు చెవుడుని కలుగు చేస్తుందంట. ఆయన మాటను మన హృదయంలో తీసుకోకుండా మన హృదయపు ద్వారాలను మూసివేస్తుందంట. ఎందుకంటే మన హృదయంలో అది ఫ్యాట్ పెరిగిపోయింది అనుకోండి, ఏమవుతుంది, డిపాజిట్ అయిపోతుంది. ఆ రీతిగా మన హృదయంలో కూడా పాపం అనేది అలాగా డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు దేవుని యొక్క ప్రేమకు ఆయన వాక్కుకు మన హృదయంలో చోటు అనేది ఉండదు. యెషయా గ్రంథంలో 42:21 వచనం చూడండి. యెహోవా తన నీతిని బట్టి సంతోషం గలవాడై ఉపదేశ క్రమం ఒకటి ఘనపరచి గొప్ప చేస్తున్నాడు. దేవుడు అంట తన నీతిని కనపరచడానికి ఆయన సంతోషపడుతూ మనకు ఒక ఉపదేశ క్రమాన్ని ఆయన ఘనపరిచి గొప్ప చేస్తూ ఉన్నాడు. మనకు ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు, మనం నడవలసిన మార్గాన్ని మనకి బోధిస్తూ ఉన్నాడు. కానీ మనము ఆ యొక్క బోధన అంగీకరించడం లేదు, ఆయన యొక్క ఉపదేశాన్ని మనం తీసుకోలేకపోతూ ఉన్నాం. 22వ వచనంలో దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుతూ కొన్ని మాటలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చదవండి. అయినను ఈ జనము అపహరింపబడి ఏమైందంటండి, అప్పటికి ఈ అధ్యాయం రాసేటప్పటికి ప్రజలు చెరకెళ్ళిపోయారు. చెరలో ఉన్నారు ప్రజలు. బబులోను రాజు చెరలో ఉన్నప్పుడు ప్రజలు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. వారు ఎందుకు వెళ్ళిపోయారంటే చెరకి, బబులోను రాజు ఎందుకు వచ్చాడు, దేవుని మాటలను వారు అంగీకరించకపోవడంతో, దేవుని మాట వారు వినకపోవడంతో శిక్షాదండం అనేది వారి మీద ఉపయోగించబడింది. దేవుడు తన సొంత బిడ్డల్ని, తన జనాంగాన్ని ఆయన బబులోను రాజు చేతికి అప్పగించి వారికి బుద్ధి చెప్తూ ఉన్నాడు. ఈ ప్రాంతంలో ఆ విషయాన్ని ఎత్తి చెప్తూ ఉన్నాడు. 22 అయినను ఈ జనము అయినను అని అంటే ఏమిటి, ఉపదేశ క్రమాన్ని వారికి ఇచ్చిన, వారి జీవితము సరైన త్రోవలో నడవడానికి ఆయన మార్గాన్ని చూపించినప్పటికీ కూడా వారు ఏమయ్యారంట, అపహరింపబడి దోపుడు సొమ్మయ్యారంట. ఎవరును తప్పించుకొనకుండా వారందరూ గుహలలో చిక్కుబడి ఉన్నారు, వారు బందీ గృహంలో దాచబడి ఉన్నారు, దోపుడు పాలైరి, విడిపించేవాడు ఎవడును లేడు, అపహరింపబడి తిరిగి రప్పించమని చెప్పువాడు ఎవడును లేడు. మీరు చూసారండి మొన్న ఇజ్రాయెల్లో సేమ్ ఇలాగే జరిగిందా? దోపుడు పాలయ్యారా, తీసుకుపోయారా, వాళ్ళని అపహరించారా, అండర్ గ్రౌండ్ లో ఉంచారా, మాటలు చూసారా? ఆ దినాన్న ఇశ్రాయేల్ ప్రజలు ఏ పరిస్థితిని అయితే ఎదుర్కొన్నారో యోధా ప్రజలు మనం చూసాం కదా. ఇవే మాటలు అప్పుడు చెప్పబడ్డాయి. ఇప్పుడు ఈ మాటలు చెప్తుంటే ఆ నవంబర్ 7వ తారీఖున జరిగిన సంఘటనలు మన కళ్ళకు కట్టకడుతున్నాయి కదా, కట్టినట్టు కనబడుతున్నాయి కదా. ప్రియమైన సంగమా,
దేవుని యొక్క ఉపదేశ క్రమాన్ని అతిక్రమించి జీవిస్తే శత్రువు ఆ విధంగా చొరబడుతూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు నీ నుంచి తొలగిపోతుంది కాబట్టి. దేవుని సంగమం 23 వచనం అంటున్నాడు, మీలో ఎవడు దానికి చెవియొగ్గును, రాబో కాలమునకి ఎవడు ఆలకించి వినును. రాబో కాలంలో ఒకవేళ కీడు రాబోతుంది అని దేవుడు నీకు చెప్తూ ఉంటే, నువ్వు దాన్ని తప్పించుకోవడానికి దేవుడు నీకు వర్తమానాన్ని ఇస్తూ ఉంటే, అది వినేవాడు ఎవరున్నారు అని ఇక్కడ ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. 24వ వచనంలో, యెహోవాకు విరోధంగా మనము పాపం చేసితిమి. వారు ఆయన మార్గంలో నడవకపోయారు. చెప్తున్నాడు, మనం పాపం చేశాం కాబట్టి మనము దోపుడు పాలయ్యాము, శత్రువుల పాలయ్యాము, మనల్ని కాపాడేవాడు లేకుండా పోయాడు అని చెప్పి ఇక్కడ ప్రవక్త చెప్తూ ఉన్నాడు. మనము పాపం చేసితిమి. చెరలో ఉన్న ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రవక్త. ఆ తర్వాత భాగంలో అంటున్నాడు, వారు ఆయన మార్గములలో దేవుని వాక్య మార్గంలో నడవడానికి ఆనాటి యోధా ప్రజలు ఇష్టపడలేదంట. ఆయన ఉపదేశాన్ని వారు అంగీకరించలేదంట. అందుకే అంగీకరించమని చెప్తున్నాడు. నువ్వు నా మాట అంగీకరించినట్లా ఎంత మేలు, ఎంత మేలు అని ప్రభు చెప్తున్నాడు. ఈ రోజు నీకు ఇది స్థితి వచ్చి ఉండేది కాదు కదా అని ప్రభు యోధాలో ఉన్న ప్రజలతో ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఉపదేశం వారు అంగీకరింపకపోయి యాకోబును దోపుడు సొమ్ముగా అప్పగించిన వాడు, దోచుకున్న వారికి ఇశ్రాయేలును అప్పగించిన వాడు యెహోవాయే కదా. ఇక్కడ చూడండి, యాకోబుని ఎవరు అప్పగించారంట? దోపుడు సొమ్ముగా దోచుకున్న వారికి అప్పగించిన వాడు ఎవడంట? ఇశ్రాయేలు దేవుడేనంట, యెహోవాయేనంట. ప్రియమైన సంగమా, దేవుడే తన బిడ్డల్ని అప్పచెప్పాడంట. శ్రమకి, వేదనకి, మరణానికి దోపుడు సొమ్ముగా వాడిని అప్పచెప్పాడంటే ఇక్కడ ప్రవక్త చెప్తూ అంటున్నాడు. కావున ఆయన వారి మీద తన కోపాగ్ని యుద్ధ బలంలో కుమ్మరించును, అది వాని చుట్టూ అగ్నిరాజు చేసును, ఆయనను వాడు దాన్ని గ్రహింపలేదు. శిక్ష దండం మన మీద ఉపయోగించబడినప్పటికీ కూడా మనం శిక్ష పాలయ్యమన్న సంగతిని మనం గుర్తెరగమండి. చాలా సందర్భాల్లో యోధా ప్రజలు కూడా అదే రీతిలో ఉన్నారు. అయినను వారు దాన్ని గ్రహింపలేదు, అది వానికి అంటుకొనెను గాని వాడు మనసున లేదు. ఇప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రజలతో మాట్లాడాడు. ఇప్పుడు దుఃఖంలో ఉన్నారు ప్రజలు, చెరలో ఉన్నారు, వేదంలో ఉన్నారు. ఇప్పుడు తప్పు చేసిన శిక్ష అనుభవించే వాళ్ళని కూడా ఆదరించాలి. బైబిల్ అది చెప్తుంది కదా, అందరినీ ఆదరించాలి. ప్రభు ఇప్పుడు వారితో మాట్లాడుతున్నాడు. 43 ఏమంటున్నాడు అంటే, అయితే యాకోబు సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిర్మించిన వాడు. దేవుడు యాకోబు సంతానంతో చెప్తున్నాడు, యాకోబు నిన్ను సృజించినది నేనే అంటున్నాడు అని చెప్తూ, నిన్ను నిర్మించిన వాడును నేనే అని చెప్తా అంటున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను. చెరలో ఉన్నారు, అప్పటికాళ్ళు శిక్షలో ఉన్నారు. అయినా ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. నువ్వు శిక్ష అనుభవిస్తున్నప్పటికీ కూడా ప్రభు నీకు చెప్తున్న మాట ఏమిటంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో పడి చాలండి, నీవు నా సొత్తు అంటున్నాడు. భయపడుకు అంటున్నాడు. ప్రభు ఎవరికైనా వాగ్దానం చూసి చెప్పే మాట భయపడుకుంటాడు. అది మన తప్పుదాలకి, మనం అనుభవించిన శిక్షలకైనా సరే ఆయన ఇచ్చే మాట భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచాను. ఇప్పుడు నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు కానీ రాబోయే దినాల్లో నీకు తోడై ఉంటానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన సొత్తు అంట, ఆయన యొక్క ప్రాపర్టీ. ఆయన చెప్తూ అంటున్నాడు, నీవు జలములలో బడి దాటినప్పుడు, జలాల్లో బడి దాటినప్పుడు అంట ఏమిటంట, నేను నీకు తోడైంది. నువ్వు సముద్రమును ఆయన ఆరిన నేలగా చేయలేదా? ఎండిన నేల మీద సముద్రం మధ్యలో ఇశ్రాయేలు ప్రజలు నడవలేదా? నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. యోర్దాను ప్రవాహాన్ని ఆపిన దేవుడు ఆయన. బలమైన యోర్దాను నది నీళ్లను ఏకరాశిగా నిలిపినవాడు ఆయన. ఆయన అంటున్నాడు, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చు. మనం దానియేలు గ్రంథంలో చూస్తే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఆ అగ్నిగుండంలో వారు పడవేయబడినప్పటికీ కూడా వారు కాలిపోయారండి. దేవుడు అన్నాడు, వాళ్ళ మధ్య మండుచున్న పొదలో ఏ వ్యక్తి అయితే ఆ మండుచున్న పొదలో నిలవబడి మోషతో మాట్లాడాడో అదే వ్యక్తి ఆ జ్వాలల్లో ఆ 3 వ్యక్తులతో కూడా ఉండి వారిని సజీవంగా ఉంచాడు. వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. నీవు అగ్ని మధ్యలో నడిచినను కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అని అంటున్నాడు. అంటే ఏమంటున్నాడంటే, యెహోవా నాకు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించువాడను, నేనే నిన్ను రక్షించువాడను, నేనే నిన్ను రక్షించువాడను అంటాడు.
నేనే అనే పదం వాడుతున్నాడు. నేను కాక నిన్నెవ్వరు కూడా రక్షించలేరు అని ప్రభు ఇశ్రాయేలు యూదా ప్రజలకు ఆయన చెప్తూ అంటున్నాడు. ప్రియమైన సంగమా, నీ ప్రాణ రక్షణ క్రయంగా ఐగుప్తును ఆయన అదే రీతికి ఇచ్చాడు కదా. నీ ప్రాణ రక్షణ క్రయంగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చి ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడైన నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణం జనములను అప్పగించుచున్నాను. ఆయన ఐగుప్తులో 10వ తెగులు సందర్భంలో ఒక జనాంగాన్ని రక్షించడానికి ఇంకొక జనాంగానికి ఆయన తీర్పు తీరుస్తున్నాడు. నీకు ప్రతిగా ఆయన మనుషులను అప్పగించి ఆయన నీకు రక్షణనిచ్చే దేవుడు అని చెప్తూ ఉన్నాడు. భయపడకు, ఇప్పుడు నువ్వు చెరలో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు, శ్రమలో ఉన్నావు, వేదనలో ఉన్నావు, అయినా సరే నువ్వు భయపడకు. నేనే నీ దేవుడిని, నేనే నిన్ను రక్షించువాడను, నిన్ను విమోచించి ఉన్నాను, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నానని ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. సువార్త పాఠ్యభాగంకి వస్తే యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో మనకు అక్కడ ఇవ్వబడిన భాగాన్ని ఒకసారి మనం గమనిస్తే 16 నుంచి 20 వచనాలు మనకి ఇవ్వబడుతున్నాయి. సువార్త భాగంలో యోహాను సువార్త 13:16 నుంచి 20 వచనం. 16 వచనం చదవండి. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాడి కంటే గొప్పవాడు కాడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. దాసుడు అంట యజమానుని కంటే గొప్పవాడు కాదంట. ఇక్కడ ప్రభు 13వ అధ్యాయంలో తను నడుముకి తువాలు కట్టుకొని ఆ నీరు తీసుకొని శిష్యుల పాదాలని కడిగి తుడుస్తూ ఉన్నాడు ఆ తువాలతోటి. దాసత్వము ఏ రీతిగా ఉంటుందో ఆయన చూపిస్తూ ఉన్నాడు, తగ్గించుకుంటే ఏ రీతిగా ఉంటుందో ఆయన చూపిస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, యేసు ప్రభుతో ఉన్నవారంటే ఆ శిష్యులంటే వాళ్ళు ఎంత ఘనులండి, ఎంత గొప్ప భాగ్యం గలవారు, ప్రజల దృష్టిలో ఘనపరచబడిన వారు. వారికి ప్రభు చెప్తున్నాడు, నేను ఈ రీతిగా దాసునిగా నేను మీకు సేవ చేశాను కదా, మీరు కూడా అదే రీతిగా చేయండి అని చెప్తా అంటూ ఉన్నాడు. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాదు. ఇప్పుడు యజమానుడే దాసులకి ఆ రీతిగా చేస్తున్నాడు కదా. యజమానుడే దాసులకి ఆ రీతిగా తన వారి పాదాలని కడుగుతూ ఉన్నాడు. కడిగినప్పుడు తర్వాత చెప్తున్నాడు, దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాదంటున్నాడు. పంపబడిన వాడు తను పంపిన వాడి కంటే, పంపబడిన వాడు అంటే ఎవరండి? అపోస్తలుడు. పంపబడిన వాడు అంటే అపోస్తలుడు. అపోస్తలుని పరిచర్యలో ఏముంటాయి తెలుసండి? సూచక క్రియలు ఉంటాయి, అద్భుతాలు ఉంటాయి, స్వస్థతలు ఉంటాయి. అపోస్తలుని పరిచర్యలో ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటది. ఆ పరిచర్య ఉన్నప్పుడే అది అపోస్తలుని పరిచర్య అవుతుంది. పాత నిబంధన గ్రంథంలో దైవజనుడు అనే పదం ఉంటుంది. దైవజనుడు అనే పదం కూడా అంతే. దైవజనుడు అని ఎవరైతే పిలువబడతారో వారి పరిచర్యలో అద్భుతాలు, సూచక్రియలు, ఎన్నో గొప్ప విషయాలు జరుగుతూ ఉంటాయి. ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి నీరు వర్షం పడడం ఆగిపోయింది. మోషే కూడా దైవజనుడిని పిలువబడ్డాడు, ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. ప్రియమైన సంగమా, ఏలియా దైవజనుడిని పిలువబడ్డాడు, ఎలీషా దైవజనుడిని పిలువబడ్డాడు, సమూయేలు దైవజనుడిని పిలువబడ్డాడు. పాత నిబంధన గ్రంథంలో ఎవరైతే దైవజనుడు అని పిలువబడ్డారో వారందరూ కూడా గొప్ప కార్యాలు చేసిన వారే. అయితే ప్రభు ఏమంటున్నాడు? కొత్త నిబంధన వచ్చేటప్పటికి వారిని అపోస్తలుడు అని చెప్తూ ఉన్నాడు ప్రభు. పంపిన వాని కన్నా పంపబడిన వాడు గొప్పవాడు కాదని అంటూ ఉన్నాడు. కానీ నేటి దినాల్లో తమను తాము హెచ్చించుకుంటూ ఉంటారు ఈ అపోస్తలులని చెప్పబడిన వారు, సేవకులని చెప్పబడిన వారు. ప్రియమైన సంగమా, ప్రభువు చెప్తున్నాడు, ప్రభువు కన్నా వారు గొప్పవారు కాదంట. వారిని పంపిన వాడే ప్రభు, వారి యొక్క యజమానుడు. ప్రియమైన సంగమా, మనం అందరం కూడా దాసులమని ప్రభు ఈ రాత్రికాల సమయంలో చెప్తూ మనకు ఒక పాఠాన్ని ఆయన మనకి నేర్పిస్తూ ఉన్నాడు. వినమని చెప్తూ ఉన్నాడు మనకి. వినుట వలన మనకి ఏం కలుగుతుందండి? ఎక్కడ ఉంది? రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. ప్రియమైన సంగమా, మనం ఈ భాగంలో మనం చదువుతున్నాడు 17వ వచనంలో చూడండి. ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన మీరు ధన్యులగుదురు. ఇవి ఆల్రెడీ ప్రభు ఇది వరకు వారికి ముందుగానే చెప్పాడు. దాసుడు యజమానుడి కన్నా గొప్పవాడు కాదనే విషయాన్ని పరిచర్య జరుగుతూ ఉన్న సందర్భంలోనే ప్రభు వారితో మాట్లాడాడు. ఈ చివరి సమయంలో మరలా వారికి గుర్తు చేస్తూ, ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన ధన్యులగుదురు అంటున్నాడు. మిమ్మల్ని అందరినీ గురించి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును అంటున్నాడు. మిమ్మల్ని అందరిని గురించి నేను చెప్పలేదు అనే మాటని ప్రభు ఇక్కడ వాడుతూ ఉన్నాడు.
మిమ్మల్ని అందరిని గురించి. మరి ఎవరి గురించి చెప్పాడు ఈ మాటలు? దాసుడు అని అంటున్నాడు అక్కడ. దాసుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, యజమానుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యజమాని దాసునిగా సేవకుడికి దాసత్వం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, ప్రభు ఏమంటున్నాడంటే మిమ్మల్ని అందరిని గురించి ఏ మాట చెప్పలేదని అంటున్నాడు. చెప్పామంటూ ఉన్నాడు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును. ఎవరినైతే ఏర్పరచుకుంటాడో ప్రభు, వారితో యేసు ప్రభుతో ఉంటారు. ఎవరినైతే ఏర్పరచుకుంటాడో వారే సువార్థికులుగా ఉంటారు. ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారే సర్వ సృష్టికి కూడా సువార్తను ప్రకటించడానికి దేవుడు ఎన్నుకున్నవాడు. నేను ఏర్పరచుకున్న వారిని నేను ఎరుగుదును. కానీ ఏమంటున్నాడు అక్కడ చదవండి, నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధంగా తన మడమనెత్తును. నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధంగా. కీర్తన గ్రంథం 40 అధ్యాయం 9 వచనం చదవండి. కీర్తన గ్రంథం 40 అధ్యాయం సంకీర్తన 41:9 చదవండి. కావున నీవేళ నన్ను మర్చి ఉన్నావు, శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడినై సంచరించవలసి వచ్చేనేమో అని నా ఆశ్రయదుర్గమైన 48:9 అండి కీర్తన. నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుడికై నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుడికై తన మడిమనెత్తును. ప్రభు ఇక్కడ ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధంగా తన మడమ ఎత్తును అనే లేఖనం నెరవేర్తకై ఈలాగు జరుగును అని చెప్తూ ఉన్నాడు. జరిగినప్పుడు నేనే ఆయనను అని మీరు నమ్మునట్లు అది జరగక మునిపే మీతో చెప్తున్నాను అంటున్నాడు. ఆ తర్వాత భాగంలో చూస్తే ప్రభు అప్పగింపబడిన సందర్భం అనేది ప్రారంభం అవుతూ ఉంటది. యోధా ఆయనని విడిచిపెట్టి యాజకుల దగ్గరికి వెళ్ళి ఆయనని ఏ రీతిగా అప్పగించవచ్చో వారితో మాట్లాడడానికి యోధా వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రియమైన సంగమా, అది జరగక ముందే ఆ వాక్యాన్ని ఎత్తి ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. ప్రియమైన సంగమా, ఒక అతిశయం అనేది యోధా హృదయంలో ఉంది. ప్రభుతో ఉన్నాడు కానీ తను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు. ప్రభు యోధాకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. యోధా జీవితాన్ని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ప్రభు ఎప్పుడు కూడా ఏ వ్యక్తి నశించుకోవాలని కోరుకోడండి. ప్రభు చివరిగా మాట్లాడుతున్న మాటలు ఒక ఆత్మను రక్షించాలని కోరికతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతమంది ఆయన సన్నిధానంలో ఉన్నారు, 11 మంది. వారందరూ రక్షించబడ్డారు. ఒకే ఒక్కడు రక్షించబడకుండా ప్రభుతో కూర్చొని భోజనం చేస్తూ ఉన్నాడు. ప్రభు చేత కాళ్ళు కడిగించుకుంటూ ఉన్నాడు. ప్రభు ఆ వ్యక్తికి అర్థమయ్యేలా చెప్తున్నాడు కానీ ఆ వ్యక్తి మారు మనసు పొందడం లేదు. ఎందుకు అని అంటే అతని హృదయము అతిశయంతో నిండిపోయింది, గర్వంతో నిండిపోయింది. అందుకని నేడు నీవు నా మాట వినే అన్నరా. ఎంత మేలు యోధా గురించే, అటువంటి మనస్తత్వం గురించే ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు, జరిగినప్పుడు నేనే ఆయనని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను అంటూ చివరిగా చెప్తున్నాడు. నేనేమని పంపుతున్నో వాడిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకున్నవాడు అగ్నని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. నేనెవని పంపుతున్నో వాడిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు అగ్ను. నీవు దేవుని సువార్థికుడు అయితే, దేవుని విశ్వాసి అయితే, ఆయన నిన్ను పంపినప్పుడు నిన్ను వారు చేర్చుకుంటే వారు ప్రభువుని చేర్చుకున్నట్టే అని చెప్పి ఇక్కడ ప్రభు వారికి చెప్తూ అంటున్నాడు. నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకున్నాడు. మనము ప్రభువుని చేర్చుకుంటేనంట తండ్రిని మనము చేర్చుకున్నట్టు అని చెప్పి ప్రభు ఇక్కడ నిశ్చయంగా మనతో చెప్తున్నాడు. ప్రియమైన సంగమా, స్వార్థికి ఆయన ఇక్కడ అభినందిస్తూ ఉన్నాడు, ఘనపరుస్తున్నాడు. కానీ ఏమంటున్నాడు తెలుసా, నేనే దాసునిగా నేను ఉంటే మీరు ఇంకెంత తగ్గించుకోవాలి అంటున్నాడు. నేనే తువాలు కట్టుకొని నా శిష్యుల పాదాలని, నా దాసుల పాదాలని నేను కడుగుతూ ఉంటే మీరు ఏ రీతిగా తగ్గించుకోవాలి అని శిష్యులకు ఆయన చెప్తూ ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో. ప్రేమైన సంగమా, మనం సరి చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ యొక్క 10వ దినాన్ని యూదా లాంటి మనస్తత్వం మనలో ఉందేమో ఒకవేళ పరిశీలించుకుందాం. వాక్యమైన వెలుగులో మనం ఆయన ముఖాన్ని చూద్దాం. ప్రభా, యూదా లాంటి హృదయం నాలో ఉందేమో ప్రభా. నీ మాట వినకపోతే యూదాకి ఏ నష్టమైతే కలిగిందో ఆ నష్టాన్ని నేను పొందుకోకుండా నాకు నీ కృపణీయు తండ్రి అని మనం ప్రార్థిద్దాం. చివరిగా కీర్తన 95:7 వచనం చదువుదాం. ఇప్పుడు చదవండి. కీర్తన 95:7.
రండి నమస్కారం చేసి సాగిలపడదాము. రండి నమస్కారం చేసి సాగిలపడదాము. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. రండి నమస్కారం చేసి ఆరాధిద్దాం. ఆయన అంటున్నాడు నమస్కారం అంటే ఆరాధించడం, మోకరించి ఆరాధించడం. ఆయన సన్నిధానంలో మోకరించి ఆరాధిద్దాం, సాగిలపడదాం అంటున్నాడు. మనం సృజించిన యెహోవా సన్నిధిని మోకరించి ఆయన మాట మనం విన్నప్పుడు మనకు మేలు కలుగుతుందని ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకి సెలవిస్తున్నాడు. ప్రియమైన సంగమం, ఈ 10వ రోజు కూడికలో శిలువ ధ్యానంలో భాగంగా దేవుడు మనకి తెలియజేస్తున్న వర్తమానం ఏమిటంటే మాట వినమంటున్నాడు. ఆయన మాట వినినప్పుడు మనం రక్షించబడతామంటున్నాడు, ఉగ్రత నుండి తప్పించబడతామంటున్నాడు. యూదా ప్రభుతోటే ఉన్నాడు, ప్రభుతో ఆఖరి భోజనం చేశాడు, కానీ ప్రభుతో పాటు యుగకాలం ఉండడానికి నిత్యరాజ్యాన్ని చేరుకోలేపడు. ఎందుకంటే నేను చావుకుని అనే యొక్క అహంకారం యోధాకు ఉంది, నేను దేవుని దాసుని అనే అహంకారం యోధాకు ఉంది. కానీ అహంకారమే యోధాని నాశనానికి తీసుకుని వెళ్ళిపోయింది. ప్రేమించమ్మా, ఈ రాత్రి మన హృదయాల్లో అటువంటి స్వభావం ఉంటే మనం కడిగి వేసుకుందాం. క్రీస్తు రక్తంలో మనం కడుక్కుందాం. క్రీస్తు స్వభావంలోనికి మారడానికి మనం ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఈ యొక్క లెంట్ దినాలు మనకు ఒక అవకాశాన్ని కలిగిస్తున్నాయి. ఈ లెంట్ దినాల్లో మనం నేర్చుకోవలసిన సత్యం ఏంటంటే క్రీస్తు మనల్ని తన స్వరూపంలో మార్చడానికి దినాల్లో మన కొరకు ఏర్పాటు చేస్తున్నాడని మనం నమ్మాలి. కొన్ని దినాల క్రితం ఒక మెసేజ్ పెట్టారు. ఏమనంటే ఈ పాస్టర్లు అందరూ కూడా లెంట్ దినాల్లో డబ్బులు సంపాదించుకుంటారు అని అంటున్నాడు. డబ్బులు ఎక్కడ సంపాదించుకుంటాం? లెంట్ దినాల్లో వేలు ఇస్తారండి. ఎవరన్నాను సంపాదించుకుంటాం మనం ఏమన్నాను? రోజు ఉండే పని కంటే డబుల్ పని ఉంటుంది. ఈ లెంట్లో నాకు పొద్దు నుంచి రాత్రి 1 గంట వరకు నిద్ర ఉండట్లేదు. నాకు ఈరోజు సాయంత్రం 4 నుంచి 5 వరకు పడుకున్నాను. ఈ 10 రోజులు నాకు నిద్ర లేదు. కనీసం మెసేజ్ సిద్ధపడాలి, అందరి దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థించాలి. నేను అనారోగ్యంగా ఉన్న వారు కబురు పెట్టినాడు, వారి దగ్గరికి వెళ్ళాలి, వారితో కూర్చోవాలి. నా సమయం అంతా గడుపుతూ ఉన్నాడు. నాకు అనిపించింది ఈ వ్యక్తికి ఏంటి లెంట్ దినాల యొక్క ఆవశ్యకత తెలియటం లేదు. ఈ లోక సంబంధాలు ఎప్పుడు కూడా లోకం చుట్టూనే తిరుగుతారండి. లెంట్ దినాలు ఎందుకనంటే మనం మారు మనసు పొందడానికి. ఓకే, యేసు ప్రభు డిసెంబర్ 25న పుట్టలేదు, అయితే ఏంటి? యేసు ప్రభు యేసున ఆయన పునరుత్థానం అవ్వలేదు, అయితే ఏంటి? ఒక దినం అనేది ఏర్పాటు చేయబడింది. ఆ దినాన్ని మనము ఆయన మన కొరకు తిరిగి లేచాడని నమ్ముతూ ఈ దినాన్ని మనము ఆచరిస్తున్నాం. తప్పేముంది? ఆ దినాలని నీవు లేకపోతే పశ్చాత్తాపంగా మనం ఈ దినాలను ఆచరించగలుగుతామా? ఉపవాసం ఉండగలుగుతామా? ఇన్ని 40 రోజులు ప్రియమైన సంగమా, ఒకసారి మనం పరిశీలించుకుందాం. ఈ లోకస్తుల వలె యోధా వలె మనం ఉండకుండా శిష్యుల వలె ఉందాం. పేతురు అంటున్నాడు, ప్రభా నా పాదాలు మాత్రమే కదా, నా చేతులు, నా తల కూడా కడగను అంటున్నాడు. ప్రభువు రక్తంతో కడుగుతాడు. తన రక్తంతో కడిగాడు పేతుడిని. నీటితో మాత్రమే కాదు, తన రక్తంతో కడిగాడు. ఆ విధంగా పేతురు వలె మనం కూడా ఆయన పరిశుద్ధ రక్తంతో కరగబడదాం. యోధా లాంటి స్వభావం ఉంటే దాన్ని కడిగి వేసుకుందాం. ఆ రీతిగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సహాయం చేయను గాక. ఆమె దయచేసి లేచి నిలబడతారండి.